ఇరాన్కి ఒక షాకింగ్ పరిణామం ఏంటయ్యా అంటే ఆ మధ్యన అరబ్ దేశాలన్నీ ఇరాన్తో స్నేహం చేయడం ప్రారంభించినాయి. ఇరాన్కి వాళ్ళకి మధ్యన సంబంధాలు కూడా బలోపేతం చేసింది. వాస్తవంగా అయితే కనుక అరబ్ దేశాలని నాశనం చేయడమే ఇరాన్ లక్ష్యంగా ఉండేది. అందులో భాగంగా హౌతీ, హమాస్, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఐఎస్ఐఎస్ లాంటి వాటిని ప్రోత్సహించింది ఇరాన్. ఎందుకయ్యా అంటే ఇరాన్ అనేది షియా ముస్లిం దేశం, ఇవి సున్నీ ముస్లిం దేశాలు కాబట్టి ఈవెన్ సున్నీలు కూడా ఉండేవాళ్ళు ఈ దళాల్లో. ఎక్కడైతే ఈ దేశాలతో అవకాశాలు దొరకనటువంటి సున్నీలు కూడా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళతో కలిసి అటు సౌదీ అరేబియా మీద డ్రోన్స్ దాడులు అట చేస్తుండేది, దుబాయ్ మీద డ్రోన్ దాడులు చేస్తుండేది, అప్పుడప్పుడు మిసైల్ దాడులు చేస్తూ ఉండేది. అయినా ఈ మధ్య కాలంలో సంబంధాలు బలోపేతం చేసుకోవాలి, వ్యాపార పరంగా ఉండాలి, యుద్ధం పరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో స్నేహాలు చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు అమెరికా ఒత్తిడో లేకపోతే కనుక వీళ్ళకే విసిగిపోయారో తెలియదు కానీ ఐఆర్జీసీ ఏదైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అన్నటువంటిది మొన్న దారుణమైనటువంటి హింసకు కారణమైంది అదే, సాధారణ ప్రజల్ని చంపేసింది అదే, 30,000 మంది ప్రజల ప్రాణాలు తీసింది అదే, రోడ్ల మీద ఉరివేసింది అదే, నోట్లో తుపాకులు పెట్టి కాల్చింది అదే, గుండె మీద తుపాకీ పెట్టి కాల్చింది అదే. ఆ ఐఆర్జీసీని ఆల్రెడీ మొన్ననే దుబాయ్ వాళ్ళు ప్రకటిస్తే ఏదైతే వాళ్ళు ఉగ్రవాదులని ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ప్రకటించింది. అట్లాగే అరబ్ దేశాలన్నిట్లలో కూడా దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గానే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అది తాజాగా మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించినటువంటిది.